ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, బుధవారం దినాన ఈ విధంగా కూడుకొని వాక్యాన్ని నేర్చుకోగలిగేటట్లుగాను ధ్యానించగలిగేటట్లుగాను మీ కృప మాపై దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఇర్మియా గ్రంథాన్ని చదువుతుండగా అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మేము గ్రహించుకొని మా జీవితాలు మేము మార్చుకుంటూ మీకు ఇష్టలుగా జీవించగలిగేటట్లుగా మాకు బుద్ధిని జ్ఞానాన్ని నేర్పమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామాన్ని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యగ్రంథాలు మనకి చదవడం అయిపోయింది. తర్వాత ఏ పుస్తకం చదువుదామని చెప్పి గత వారంలో అడిగినప్పుడు ఇర్మియా గ్రంథం చదువుదామని చెప్పి, అంటే ఏ పుస్తకాలు పాత నిబంధనలు ఏమైనా చదువుదాం అన్నప్పుడు ఇర్మియా గ్రంథం చదువుదాం అన్నారు. సో ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకోవాలి. దాని యొక్క అవుట్లైన్ ని మీకు అందరికీ ఇస్తాను, ఒకసారి గమనించండి. కనిపిస్తుందా? నా వాయిస్ అందరికి వినపడుతుంది కదా? మీకు వినిపిస్తుందా వాయిస్? ఓకే. ఇర్మియా గ్రంథం గురించి మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం 52 అధ్యాయాలు అనేవి ఉంటాయి. ఈ 52 అధ్యాయాల్లో కూడా మనం గమనించినట్లయితే అనేకమైన విషయాల్ని మనం ఇందులో నుంచి నేర్చుకోవచ్చు. అందులో మనం చూసుకున్నట్లయితే ప్రతి గ్రంథం చదివేటప్పుడు దాని యొక్క హిస్టరీ ఏంటన్నది మనం తెలుసుకోవాలన్నమాట. ఇర్మియా గ్రంథం యొక్క హిస్టరీ ఏంటి అనేది మనం చూసుకోవాలి. అప్పటికి ఇశ్రాయేలీలు, యోధయులు, అంటే సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఐక్యంగా ఆ దేశం అనేది ఉన్నది, ఇశ్రాయేల్ దేశం అంతా. తర్వాత దావీదు, సొలొమోన్ తర్వాత దేశం 2 ముక్కలుగా అయిపోయింది. 10 గోత్రాలేమో ఇశ్రాయేలీలు, 2 గోత్రాలేమో యూదా రాజ్యం కింద విడిపోయారు అన్నమాట. సో ఇశ్రాయేలీలు పాపం చేయడం ద్వారా వారు ఆల్రెడీ అష్షూరు చెరకు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళ యొక్క స్థితిని చూసి వీళ్ళకి బుద్ధి లేక వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అదే తప్పులో, అంటే విగ్రహారాధన, దేవుని విడిచిపెట్టడం, ఇలాగా దేవునికి ఇష్టం లేనటువంటి అన్యాచారాలు అన్ని పాటించడం ద్వారా వీళ్ళు కూడా చెరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మాట. ఆ సమయాల్లో దేవుడు వారికి వార్నింగ్ ఇస్తూ ఇర్మియా అనేటువంటి ప్రవక్తని పంపించడం జరిగింది. ఆయన వాళ్ళకి సుమారుగా ఒక 40-41 సంవత్సరాల పాటు ఆయన యూదా దేశం అంతటా ప్రవచిస్తాడు. ఈ ప్రవచించే క్రమంలో ఆయనకి అనేకమైనటువంటి నిందలు ఏర్పడతాయి, అనేకమైనటువంటి శోధనలు ఏర్పడతాయి. ఆయన్ని అరెస్ట్ చేయడం ఉంటుంది, బంధించడం ఉంటుంది, ఆయన కొట్టడం ఉంటుంది, సో వేరే దేశాలకి పంపించేయడం, ఇలాంటి అనేకమైన సంఘటనలు ఉంటాయి. అయినా కూడా ఇర్మియా ఎక్కడా భయపడకుండా దేవుని మాటకు లోబడి ఆయన వారికి దేవుడు తన నోటి నుంచి ఏమైతే పలికిస్తాడో వాటన్నిటినీ కూడా ఆయన పలికినట్టుగా మనం చూడొచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం మొదటి 3 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఈ గ్రంథాన్ని ఎప్పుడైనా అధ్యాయాలు చదివేటప్పుడు దాన్ని ప్యారాల వైజ్ గా డివైడ్ చేసుకోవాలి. అలా చేసుకునేలాగైతే మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయాన్ని చూసుకోవాలన్నమాట. మొదటి అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాల గురించి చెప్పబడుతుంది అనేది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధ్యాయాన్ని ఎలాగా విభజించాలి అనే దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్లయితే మొదటి 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్కు ఇర్మియాకి ఎట్లాగా వచ్చింది, ఇర్మియాని గురించినటువంటి కొంచెం ఇంట్రొడక్షన్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇర్మియా అనే మాటకి అర్థం ఏంటంటే యెహోవా స్థాపించును. ఇర్మియా అనే మాటకి అర్థం యెహోవా స్థాపించును. మీకు చూపిస్తున్న దాంట్లో ఇంగ్లీషు, తెలుగు 2 ఉన్నాయి. సో దాని అర్థాలు మీరు యెహోవా ఎస్టాబ్లిష్ అనేది చూడొచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇర్మియా యాజకుల్లోని ఒకడు.
అది ఒకటో వచనం, మొదటి 3 వచనాలు చూసుకొని ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకుల్లో ఒకడు హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు, అంటే ఇర్మియా గురించినటువంటి కొంచెం బయోడేటా ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ధనశేఖర్, ఈ లైట్స్ ఆన్ ది సెకండ్ స్విచ్. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకుల్లో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజు అయి ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యెహోయా కుమారుడగు యెహోయాకీము యోధాకు రాజు అయి ఉండగా యోషియా కుమారుడగు సిద్కియా యోధాకు రాజు అయి ఉండగను అతని ఏలుబడి 11 సంవత్సరములు వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెల యెరూషలేము తీసుకొని పోబడిన వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఇర్మియాను గురించినటువంటి వాక్కు ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ 3 వచనాల్లో కొంచెం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ ఇంట్రడక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇర్మియా అనే మాటకి యెహోవా స్థాపించును అనేది ఆయన ఒక అర్థం. ఆయన ఎవరంటే యాజకుల్లో ఒకడు. ఆ 1వ వచనం మనం చదివినప్పుడు మనకు అక్కడ అర్థం అవుతుంది. ఆయన యాజకుల్లో ఒకడైనటువంటి హిల్కియా కుమారుడైన ఇర్మియా. అంటే ఈయన వృత్తి మామూలుగా అయితే యాజకత్వం, ఆయన తండ్రి యాజకుడు కాబట్టి ఈయన కూడా నెక్స్ట్ ఆ వృత్తిలోకి రావాలి. అంటే సుమారుగా టీనేజ్ వయసులో వచ్చిందన్నమాట దేవుని యొక్క పిలుపు. ఈయనకి టీనేజ్ వయసులో వచ్చింది. ఇందులో గమనించుకున్నట్లయితే తండ్రి హిల్కియా, గోత్రం ఏంటంటే లేవి గోత్రం. 1వ అధ్యాయంలోనే మనం 1వ వచనంలోనే ఆయన గోత్రం రాయబడి ఉంది, ఆయన పేరు రాయబడి ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గ్రామము అనాతోతు, అంటే ఇది యెరూషలేముకి 2.5 మైళ్ళు దూరం, కిలోమీటర్స్ కాదు మైళ్ళ దూరంలోనే ఉన్నారన్నమాట. 2.5 మైళ్ళ దూరంలో అది ఉన్నది. కాలం, ఏ కాలంలో ఇది జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 627 నుంచి 586 సంవత్సరాలు. 627 నుంచి 586 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన ప్రవక్తగా పనిచేశాడు అన్నమాట. యూదయ దేశంలోను మిగతా దేశాల్లో కొన్ని దేశాలు చెప్తాడు, ముందు ముందు చూద్దాం. అంటే ఈయన యొక్క ప్రవక్తగా పనిచేసినటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 41 సంవత్సరాలు ఈయన ప్రవక్తగా పనిచేశాడు. ఇర్మియా ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 41 సంవత్సరాలు ఈయన ప్రవక్తగా పనిచేశాడు అన్నమాట. సో ఈయన పనిచేసినటువంటి కాలంలో మనకు చూసుకున్నట్లయితే, అంటే సుమారుగా ఈ 40 సంవత్సరాల కాలంలో ఎవరెవరు రాజులు ఉన్నారు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మొత్తం 5 రాజుల కాలంలో ఈయన పనిచేశాడు అనమాట. మీకు ఇచ్చినటువంటి జెరాక్స్ కాపీలోని, నేను మీకు ఇచ్చినటువంటి జెరాక్స్ కాపీలో లాస్ట్ పేజ్ చూడండి. లాస్ట్ పేజ్, చూసినట్లయితే ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా చూపిస్తాను ఒక నిమిషం. కనిపిస్తుంది కదండి. ఇందులో చూసుకున్నట్లయితే లాస్ట్ పేజ్, అది కాదు, దాని వెనకతల అది ల్యాండ్స్కేప్, అది ఆ కాపీ మాట. లాస్ట్ పేజ్, అందులో చూసుకున్నట్లయితే ఈయన పనిచేసినటువంటి 40 సంవత్సరాల టైంలో, ఈయన వర్క్ చేసినటువంటి 40 సంవత్సరాల టైంలోని ఏ రాజులు ఉన్నారనేది చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే యోషియా. ఈయన సుమారుగా, అంటే ఈయన యొక్క చరిత్ర 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం దగ్గర నుండి
అలాగే మనం చూసుకున్నట్లయితే 23 అధ్యాయము 30 వచనం వరకు ఉంటది ఈయన యొక్క చరిత్ర. సో దానికి ప్యారలల్ గానే దినవృత్తాంతాలు కూడా ఉంటాయి. అంటే క్రోనికల్స్ రెండో దినవృత్తాంతాలు 34 అధ్యాయము 1 నుంచి 35 వచనం 27 వచనం వరకు ఈ యొక్క యోషియా యొక్క కాలాన్ని మనం చూడొచ్చు మాట. ఈయన సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 640 నుంచి 609 వరకు ఈయన పరిపాలన చేశాడు. ఈయన సుమారుగా 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అక్కడ బ్రాకెట్ లో 31 అని ఉంటారు. ఆయన రాజుగా 31 సంవత్సరాలు పనిచేశాడు. ఈయన రాజుగా 31 సంవత్సరాలు పనిచేసేటప్పుడు ఇక్కడ రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే 13వ సంవత్సరమున ఎవరు యోషియా అనేటువంటి రాజు 13వ సంవత్సరం అప్పటికి స్టార్ట్ అయ్యి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి 13వ సంవత్సరంలోని ఎవరు ఇర్మియా ప్రవక్తగా స్టార్ట్ అయ్యాడు మాట. అంటే అప్పటికి 13 సంవత్సరాలు ఆయన పరిపాలన అయిపోయింది. అప్పుడు ఇర్మియా ఎంటర్ అయ్యాడు ప్రవక్తగా. సో ఇర్మియా ఎంటర్ అయిన తర్వాత ఆ రాజు కాలంలోని ఇర్మియా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఆ లాస్ట్ అని రాశాను 18 ఇయర్స్ ఆ రాజు ఉన్న కాలంలో ఈయన ప్రవక్తగా పనిచేశాడు మాట. ఎంతకాలం పనిచేశాడంటే యోషియా ఉన్నటువంటి కాలంలోని ఈయన 18 సంవత్సరాలు ఈయన పనిచేశాడు. అలాగే రెండో రాజుని గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క కుమారుడే యెహోయాహాజు. ఆయన యొక్క కుమారుడు ఎవరంటే యెహోయాహాజు. ఈయన చరిత్ర మనం చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల వరకు ఆయన చరిత్ర ఉంటది. అదే స్టోరీని మరలా మనం ఎక్కడ చూడొచ్చు అంటే రెండో దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఈయన ఉంటది. అంటే ఈయన జస్ట్ ఒక 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు మాట. ఈయన రాజుగా 3 నెలల పరిపాలన చేశాడు. అది 609వ సంవత్సరం. తర్వాత రాజు అయిన వ్యక్తి ఎవరంటే యెహోయాకీము. ఇందాక చూసింది యెహోయాహాజు. ఈ మూడో రాజు ఎవరంటే యెహోయాకీము. ఈయన చరిత్రను మనం చూసుకున్నట్లయితే రెండో రాజుల గ్రంథం 23వ అధ్యాయము 36వ వచనం నుండి 24వ అధ్యాయము 7వ వచనం వరకు ఈయన యొక్క స్టోరీ ఉంటది. దీని యొక్క ప్యారలల్ గానే మనం చూసుకున్నట్లయితే రెండో దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మాట. ఈ యెహోయాకీము యొక్క చరిత్రని మనం అందులో చూడొచ్చు. ఆ కాలంలో ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. రాజులు పుస్తకాలు చదివేటప్పుడు ఆ రాజుల కాలంలో ఎవరున్నారంటే ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు అనమాట. అంటే సుమారు 609 నుంచి 598 వరకు అంటే 11 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలన చేశాడు. ఆ 11 సంవత్సరాలు కూడా ఇర్మియా ప్రవచిస్తున్నాడు అనమాట. ఆ రాజు కాలంలో కూడా ఆయన ఉన్నాడు. తర్వాత రాజు ఎవరంటే యెహోయాకీను. ఇందాక చదివింది యెహోయాకీము. ఈయన పేరేంటంటే యెహోయాకీను. ఈయన రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు. అలాగే రెండో దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఈయన యొక్క చరిత్ర మనం చూడొచ్చు మాట. సో ఈయన కూడా చాలా తక్కువ ఉంటది. అంటే 598వ సంవత్సరంలోనే ఈయన 3 నెలలు పరిపాలన చేశాడు. రాజుగా ఈయన ఉన్న కాలం ఎంతంటే 3 నెలలు మాత్రం ఉన్నాడు మాట. తర్వాత ఎవరున్నారంటే సిద్కియా అనేటువంటి రాజు వచ్చాడు. ఈ సిద్కియా అనే రాజు యొక్క చరిత్ర మనం చూసుకున్నప్పుడు రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయము 18 నుంచి 25వ అధ్యాయము 7వ వచనం వరకు ఈయన యొక్క చరిత్రను చూడొచ్చు రాజుల గ్రంథాల్లో. అలాగే రెండో దినవృత్తాంతాలు 36వ అధ్యాయం దగ్గర నుంచి 6వ అధ్యాయం 11 నుంచి 21 వచనాల్లోని ఈ రాజుని గురించినటువంటి హిస్టరీని మనం చూడొచ్చు మాట. అంటే రాజుల గ్రంథాలు వృత్తాంతాలు అంటే ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో రాశారు. రాజుల గ్రంథాల్లో ఏం రాశారంటే రాజుల యొక్క చరిత్రను రాశారు. ప్రతి రాజుకి కూడా ఆయన యొక్క ఏలుబడిలోని ఆయన యొక్క బయోగ్రఫీ రాసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికేను వారి యొక్క ఆత్మకథలు రాసేటట్టుగా కానీ కొన్ని విషయాలు ఉంటాయి మాట. అవి రాజుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి మాట. చాలా వరకు చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క చరిత్రలోని వాళ్ళు చేసే మంచిలే ఎక్కువ రాసుకుంటారు తప్ప చెడుని ఎక్కువ రాసుకో. కొంత రాజుకు ఫేవర్ గా ఉంటారు. వృత్తాంతాలు ఏంటంటే దేశంలో ఏమేం జరిగేవని కొంతమంది రాస్తూ ఉంటారు. వాళ్ళు అందులో కొంత స్టోరీ ఉంటుంది అన్నమాట. అలాగే మనకు రాజుల గ్రంథాల్లోనూ దినవృత్తాంతాల్లోనూ ఈయన గురించి చూడొచ్చు. ఈయన సుమారు మనం చూసుకున్నట్లయితే 597 నుంచి 586 వరకు అంటే
మొత్తం 11 సంవత్సరాలు ఈయన రాజుగా పరిపాలన చేశాడు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. అంటే అప్పటికి ఇర్మియా 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మీకు ఇచ్చినటువంటి ఆ షీట్ లో చూసుకున్నట్లయితే అక్కడ ఇయర్స్ అన్ని ఉంటాయి. 18 ఇయర్స్ ఉన్నది, 3 నెలలు ఉన్నాయి, 11 సంవత్సరాలు ఉంది, తర్వాత 3 నెలలు ఉంది, మళ్ళీ తర్వాత 11 సంవత్సరాలు ఉన్నాయి. సో ఈ 18, 11, 11 కలిపితే ఎంత? 40. ఆ 3 నెలలు 3 నెలలు వేసుకుంటే ఇంకొక 6 నెలలు, అంటే సుమారుగా 41 సంవత్సరాలు ఈయన రాజుగా అంటే ఈయన ఇర్మియా ప్రవక్తగా పనిచేశాడు. సుమారు 5గురు రాజుల యొక్క కాలంలోని సుమారుగా ఈయన 41 సంవత్సరాల పాటు ప్రవక్తగా ఆయన పనిచేశాడు అనమాట. సో ఈయన పనిచేసినప్పుడు మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, కొంచెం అవుట్లైన్ ని మనం ఒకసారి చదువుకుందాం. అవుట్లైన్ కొంచెం తెలుసుకొని తర్వాత అధ్యాయంలోకి వెళ్దాం. అధ్యాయంలోని ఏమేమి ఉన్నాయి అనే వాటికి మనం వెళ్దాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఆన్లైన్ లో ఉన్న వాళ్ళ కోసం. కనిపిస్తుంది కదా ఇది? ఇప్పుడు మీరు ఫస్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఫస్ట్ పేజ్కి వచ్చేసినట్లయితే అదే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. చూసిన తర్వాత ఏ రాజుల కాలంలో ఎంతకాలం పనిచేశాడు? 9వ పాయింట్. 10వ పాయింట్ నేను చెప్తున్నాను మీకు ఇచ్చినటువంటి పేపర్లోని పాయింట్ 10. సో ఆమోస్ కుమారుడైనటువంటి యోషియా మొదలుకొని యూదులు బబులోను చెరకు వెళ్లే వరకు ప్రవచిస్తూ ఉన్నాడు. అదే 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్నదన్నమాట. అంటే ఇంట్రడక్షన్ లోనే ఆయన ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రవచిస్తున్నాడు ప్రవక్తగా అనేది చెప్పేశాడు. సుమారు ఎన్ని సంవత్సరాలు అంటే 41 సంవత్సరాలు ఈయన ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు అనేది చూడొచ్చు. అందులో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో కీ ఈవెంట్స్ అని ఉంటుంది. అందులో చూసుకున్నట్లయితే 11వ పాయింట్ 4 నుంచి 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలోనే 4 నుంచి 10 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పేరా ఉంది. ఆ పేరాని మనం ఒకసారి చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను. అంటే దేవుని వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమయ్యి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు అనమాట. యెహోవా నా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను అని అంటున్నాడు. నాలుగో వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అంటే 4 నుంచి 5 వచనాల్లో 3 విషయాల్ని చెప్తున్నాడు. యెహోవా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ 3 విషయాలు ఆయన గుర్తు చేస్తున్నాడు. అందులో ఏంటి? 5వ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. అంటే కడుపులో ఆ పిండం అనేది పడడానికి ముందే నువ్వు నాకు తెలుసు, అప్పుడే నీ గురించి నేను సంకల్పించాను అనేటువంటి విషయాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు అనమాట. అంటే ఇలాంటి పదాలని ఎక్కడైనా బైబిల్లో విన్నట్టు గుర్తుందా? గర్భంలోనే నేను నిన్ను రూపింపక ముందే, లేదా గర్భంలో నిన్ను రూపించినప్పుడే నువ్వు నాకు తెలుసు అనే పదాలు ఎప్పుడైనా విన్నారా? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ దావీదు అంటున్న మాటలు మనం గమనించవచ్చు. నా అంతరంగంలో నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. సో ఈ విషయాలన్నీ తెలిస్తే నాకు భయము వణుకు కలుగుతుంది అని అంటారన్నమాట. సో ఇర్మియా గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఇర్మియా గురించినటువంటి సంకల్పాన్ని చెప్తున్నాడు. ఎప్పుడు అంట? ఆయన తల్లి గర్భంలోనే ఆయన రూపింపు మునిపే ఆయన గురించి తెలుసు. ఎందుకంటే
కుమారులు లేదా బిడ్డలు యెహోవా ఇచ్చేటువంటి స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానము. ఆ బహుమానాన్ని ఇచ్చేటప్పుడే దేవునికి తెలుసు మాట. అంటే ఒక తల్లి కడుపులోకి ఆయన ప్రవేశపెడుతున్నాడు అంటే ఆ ప్రవేశపెట్టబోయే వ్యక్తి ఏమవుతాడో దేవునికి ముందే తెలుసు. ఇర్మియా విషయంలోనే ముందుగానే ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు అనమాట. ఏంటి, ఇగో నిన్ను నేను ఈ భూమి మీద పంపించిన పర్పస్ ఏంటనేది ఇగో నీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడు నీ గురించి ఇప్పుడు మాట్లాడుకుని నేను నిర్ణయం తీసుకోలేదు. నీ గురించి నేను ముందుగానే సంకల్పించాను. ఎప్పుడు తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి తిని. ఒకటి. రెండో విషయం, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని అన్నాడు. గర్భంలో నుంచి బయట రాకముందే ఆయన ప్రతిష్ఠించుకున్నాడంట. దేనికోసం? దేవుని పని కోసం ఇర్మియాని ప్రతిష్ఠించుకున్నాడంట. కొత్త నిబంధనలో కూడా ఇలాంటి మాటనే చూడొచ్చు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి అన్నాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు అని అన్నాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట మాట్లాడాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:15 మనం చూసుకున్నట్లయితే పౌలు కూడా ఇదే మాట అంటాడు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ముందుగానే ఏం చేశారంట, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు అన్నమాట. అంటే ఇర్మియాకి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, ఇర్మియా నీకు గొప్ప బాధ్యతను ఇవ్వబోతున్నా. ఇది నేను సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. నేను తల్లి గర్భంలో పిండం పడగడానికి ముందే నాకు ఈ ఆలోచన ఉంది. ఎప్పుడైతే నువ్వు తల్లి గర్భంలోకి ప్రవేశించావో ఇక అంటున్నాడు, నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. మూడో క్వాలిటీ ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఏమో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు నాకు తెలుసు అన్నాడు. రెండు, గర్భంలోంచి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అన్నాడు. రెండు. మూడోది ఏంటంటే నిన్ను ప్రవక్తగా నియమించేశాను. ఆ విషయాన్ని ఇప్పుడు నీతో చెప్తున్నాను అని చెప్పి ఆయనకి ఆ విషయాన్ని గుర్తు చేశాడనమాట. గుర్తు చేస్తున్నప్పుడు 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇర్మియా ఏమన్నాడంట దర్శనంలోని? ఇర్మియాతో మాట్లాడుతూ, ఇగో నాకు ముందే నువ్వు తెలుసు, నిన్ను గర్భంలోనే నేను ప్రతిష్ఠించాను, ఇప్పుడు నిన్ను ఈ యోధా జనాంగం మీద ప్రవక్తగా నియమించానని చెప్పినప్పుడు ఇర్మియా భయపడ్డాడు మాట. భయపడి అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడిని, అంటే నేను చిన్నపిల్లోడిని, నేను చెప్తే ఎవడంటాడు? ఒక యవనస్తుడు వచ్చి ఏమైనా మాట్లాడితే ఎవరైనా వింటారా? ఇప్పుడు పావన్ ఉన్నాడు, ఆడొచ్చి వాక్యం చెప్తానంటే అంగీకరిస్తారా? అరే నువ్వు చిన్నోడు, బాగా నేర్చుకోవాలి అని అంటారు మా. కానీ ఇర్మియాకి దేవుడు అంటాడు చెప్పిన మాటకి ఇర్మియా అంటున్నాడు అనమాట. అంటే తను చాలా తక్కువగా చూసుకుంటాడు అనమాట. దేవుడు ప్రవక్తగా నియమిస్తున్నాడంటే ప్రవక్త పని మామూలు పని కాదు. ఒక వ్యక్తి ప్రవక్తగా పని చేయాలంటే ఆ కాలంలోని చాలా కష్టమైనటువంటి విషయం. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి. అలాంటి పరిస్థితిలో దేవుడు ఇర్మియాకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఇర్మియా ఏమంటున్నాడంటే భయపడుతున్నాడు. భయపడుతూ, చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదనను, మాట్లాడడానికి నాకు శక్తి సరిపోదు, నేను సరిగ్గా మాట్లాడలేను అని అంటున్నాడు అనమాట. ఇలాంటి రీజన్ ఒక వ్యక్తి చెప్పాడు పాత నిబంధనలో. నేను నిన్ను నాయకుడిగా పంపిస్తున్నాను అని అన్నప్పుడు, అయ్యో నాకు నోటు మాంద్యం ఉంది అని అన్నారు. ఎవరా వ్యక్తి? ఆన్లైన్ లో ఉన్నవారనే చెప్పచ్చు. ఎవరు? మోషే. దేవుడు మోషేని ఐగుప్తు దేశానికి పంపిస్తూ ఇశ్రాయేల్ మీద నాయకుడిగా ఉన్నప్పుడు మండే పొద దగ్గర ఆయన మాట్లాడుతున్నప్పుడు మోషే చెప్పిన మాట, నాకు నోటు మాంద్యం కలిగిన వాడిని నేను మాట్లాడలేను, అంటే ఎలాగోలాగే ఎస్కేప్ అయిపోదాం ఈ పని నుంచి అని ట్రై చేస్తున్నాడు అనమాట. అలాగే ఈయన కూడా ఏమంటున్నాడంటే మాట్లాడటం నాకు శక్తి చాలదు అని అంటున్నాడు మాట. అంటే చాలా మంది దేవుని పనికి దేవుడు ఎన్నుకున్నప్పుడు వారందరూ కూడా గొప్పలేం కాదు. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు కానీ, యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి శిష్యులు కానీ, వీళ్ళెవరు గొప్ప స్థానంలో లేరు. ఎక్కడో ఏదో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళే. మోషే ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నటువంటి పరిస్థితి.
అబ్రహాం ఏదో దేశంలోని విగ్రహారాధన ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి. నోవాహు దేవునితో కొంచెం నీతిగా న్యాయంగా బ్రతికినటువంటి వ్యక్తి. అలాగా వాళ్ళ యొక్క హిస్టరీలు చూసుకుంటే వాళ్ళకి పెద్ద చరిత్రలే ఉండవు, కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవరు పెద్ద జ్ఞానవంతులు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు. ఏం చేసేవారు? వాళ్ళ పని ఏంటి? వృత్తి చేపల్ని పట్టుకునేటువంటి జాగ్రత్త పని చేసేవారు. అలాంటి వాళ్ళని ప్రభు ఏం చేశాడంటే ఎన్నుకున్నారు అనమాట. ఆ ఎన్నుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరిని వదిలేసి ఏమీ తెలియని నాలాంటి వాడిని ఎన్నుకోవడం ఏంటి ఈ పనికి అనేటువంటి డౌట్ ఎవరికైనా ఉంటుందా? సో అలాగే ఇక్కడ ఇర్మీయా ఏమంటున్నాడంటే, అయ్యో ఈ పని నాకు చాలా కష్టమైనటువంటి పని, నేను దీన్ని ఎలా చేయగలను? నాకు అన్నమాట, నేను చిన్నపిల్లోడిని, నేను మాట్లాడడానికి నాకు శక్తి సరిపోదు అని అన్నమాట. అంటే చాలా మంది కొంచెం పెద్ద పెద్ద నాయకులు కూడా బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఎన్నుకున్నప్పుడు కొంచెం వెనక్కి జంకిన వాళ్ళు. దావీదు మహారాజు, ఆయన చరిత్ర ఏంటి? గొర్రెలు కాచుకుంటున్నవాడిని, అటువంటి వారిని రాజుగా చేశారన్నమాట దేవుడు. అంటే చాలా ఏమీ లేనటువంటి వారిని కూడా వారిలో ఉండే భయము భక్తిని బట్టి, వారు జీవించేటువంటి యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళని నాయకులుగా ఎన్నుకున్నాడు, రాజులుగా పెట్టాడు, ప్రవక్తలుగా కూడా ఎన్నుకున్నాడు. అలాగే ఇర్మీయాను కూడా ఎన్నుకున్నాడు. అంటే మోషే చెప్పే మాటకి ఈయన చెప్పే మాటకి కొంచెం దగ్గరగా ఉంటది. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర కూడా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే, నేను వెళ్తాను. ఇక్కడ దేవుడు అంటాడు మాట, నా ప్రజల పక్షంలో. మీరు చూసుకున్నట్లయితే యెషయా ఒక మాట అంటాడు 6వ అధ్యాయంలో. మీరు చూసుకున్నట్లయితే యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు దేవుడు అంటాడనమాట, నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంటే దర్శనంలో జరుగుతున్న మాట వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా అని దర్శనంలో కలిగినటువంటి దీనికి యెషయా రియాక్ట్ అవుతున్నమాట. ఎవరిని పంపాలి, మా నిమిత్తం ఎవడు పోవును అనేటువంటి దీనికి ఎవరు పలుకుతున్నాడు అంటే యెషయా పలుకుతున్నమాట, నేను వెళ్తాను అని. అంటే మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకరు వెనకడుగు వేసేవాళ్ళు, ఇంకొకరు దేవుని పని అంటే ముందడుగు వేసేవాళ్ళు. కానీ దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడంటే వెనకడుగు వేసిన ఆయన విడిచిపెట్టాడు. యోనా వెనకడుగు వేసాడు, నినివేకి వెళ్ళి పంపిస్తానంటే ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? తర్షీషు వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు. ఆ ఫోన్లు ఇటు పోతే పోనీ ఇంకొని పంపించడంలో వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, వాడికి ఇష్టం లేకుండా ఎందుకు వాడి చేత ఈ పని చేయించాలని అనుకోలేదు. దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే వాడు ఏ పని చేయాలో ఆ పనే చేయాలా. లేదు నేను ఇంకో పని చేసుకుంటాను, నేను ఇంకెక్కడికో వెళ్ళి ఏదో చేసుకుంటాను అనే ఛాన్స్ లేదు మాట. పట్టుకొచ్చి మరలా తీసుకొచ్చి అక్కడ పెడతాడు. నేను ఏదో వ్యాపారం చేసుకుంటాను అనుకున్నాను అనుకో, ఆ వ్యాపారం లాస్ అయ్యేటట్టు చేస్తాడు మాట. సో దేవుడు మనల్ని ఏ పనికి నిర్ణయించుకున్నాడో ఆ పని చేయించేటట్టు చేస్తాడు. ఇక్కడ ఇర్మీయా అంటున్న మాట మనం చూసుకున్నట్లయితే, నేను బాలుణ్ణి, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం మనం చూసుకున్నట్లయితే, 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి సమాధానం, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు. ఏమంటున్నాడంట? నేను బాలుడు అని చెప్పొద్దు, నా దగ్గర నేను చిన్నపిల్లోని అని చెప్పొద్దు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను. ఇక్కడ ఆయన చేయాల్సిన పనులు చెప్తున్నాడు. ఏంటి? నేను నిన్ను పంపువాని యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. అంటే 7వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 10వ వచనం వరకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈయన బాలుడు అని అన్నాడు, దానికి బాలుడని నువ్వు నాకు సాకులు చెప్పొద్దు, రీజన్స్ నాకు వద్దు. నువ్వు ఏది చెప్పినా నేను విన్నావు, నేను దేనికోసం నిర్ణయించుకున్నా ఆ పని నువ్వు చేయాలి. సో నువ్వు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నువ్వు పోవాలి. నీ డ్యూటీ ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళమంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ ఏం ఆజ్ఞాపిస్తానో ఆ సంగతులే నువ్వు అన్ని వారికి చెప్పాలన్నమాట. అంటే నేను నీకు ఆజ్ఞాపించే సంగతులు అన్నీ అని అంటున్నాడు అనమాట. అంటే కొన్ని ఫిల్టర్ చేసి ఈ మాట చెప్తే వాళ్ళకి కోపం వస్తుందేమో, ఈ మాట చెప్తే వాళ్ళు అలుగుతారేమో, ఈ మాట చెప్తే వాళ్ళు తిరగబడి నన్ను చంపేస్తారేమో, అలాంటి ఫిల్టర్స్ ఏం పెట్టుకోవద్దు. నువ్వు ఏం చెప్తానో అదే నువ్వు చెప్పాలి అని చెప్పి ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది అన్నమాట. 8వ వచనంలో, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ మొత్తం 3 విషయాలు చెప్పాడు. ఏంటి?
నిన్ను పంపేవారి దగ్గరికి నువ్వు పోవాలి. నేను నీకు ఏ ఆజ్ఞాపిస్తున్నానో ఆ విషయాలు వారికి చెప్పాలి. మూడోది, వారికి నువ్వు భయపడొద్దు. అంటే ఓ వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ చెప్పినమాట, నా సేవలో నువ్వు వెళ్ళాలంటే చేయాల్సిన పని ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళాలి. లేదు నేను నినివే వెళ్ళను, తర్షీషు వెళ్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నేను ఏం ఆజ్ఞాపిస్తానో అదే చెప్పాలి, వేరే చెప్పకూడదు, అందులో ఉన్న తీసేయకూడదు అని చెప్పినమాట. వారికి భయపడద్దు. ఒకవేళ చెప్తే నిన్నేమైనా చేస్తారేమో అనుకుంటున్నావేమో, ఆ విషయాలకు నువ్వు భయపడద్దు అని చెప్పి, నువ్వు భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నాలుగో విషయం ఏంటంటే, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే దేవుడు ఒక వ్యక్తిని గనక ఎన్నుకుంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడు ఆయన్ని ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. ఆ ధైర్యం ఉండాలన్నమాట. పౌలుకి అలాగే ధైర్యం చెప్పి దేవుడు పంపిస్తాడు. మన అపోస్తల కార్యాలు చదువుకున్నప్పుడు యెరూషలేముకు పంపించేటప్పుడు, యెరూషలేములో ఆయన పట్టబడతాడని చెప్పినప్పుడు అక్కడ ఆ దూత ఆయనతో మాట్లాడినప్పుడు మాట ఏంటంటే, ఇగో నువ్వు రోముకి వెళ్ళి నా గురించి సాక్ష్యం ఇవ్వాలి, అనేకులకి సువార్తను ప్రకటించాలి, కాబట్టి నీకే ప్రాణాపాయం ఉండదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి పౌలుతో మాట్లాడాడు. అలాగా అనేకమైనటువంటి ప్రవక్తలకి దేవుడు ధైర్యపరిచాడు. మోషేని నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు కూడా నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి మోషేని ఐగుప్తుకు పంపించాడు. మోషే వచ్చిన తర్వాత జనాంగాన్ని అంతటిని తీసుకొని వచ్చి కనాల్లో ప్రవేశించేటప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఆయన అసిస్టెంట్ అయినటువంటి యెహోషువతో కూడా మాట్లాడతాడు 1వ అధ్యాయంలో, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, మోషేకి నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను అని అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి లోకంలో మనకి ఎదురయ్యేటువంటి శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఉండేటప్పుడు, ఎప్పుడైనా మీరు వీలైతే యెహోషువ గ్రంథం చదవండి, లేదా కీర్తన గ్రంథం 42వ అధ్యాయం చదువుకున్నా మీకు చాలా ఆదరణ అనేది దొరుకుతుంది అన్నమాట. దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు, ఎలా కాపాడుతాడు అనేది చెప్తున్నాడు అనమాట. సో అంటూ 9వ వచనంలోని ఆయన చెప్పిన మాట, ఈయన ఒక రీజన్ చెప్పాడు, ఏంటి, నాకు మాట్లాడడానికి శక్తి సరిపోదు అన్నమాట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టగా ఈలాగు సెలవిచ్చెను. ఏం చేశాడంట, నేను మాట్లాడడానికి నాకు శక్తి లేదని అంటే యెహోవా చేయి చాపి, అంటే దూత చేయి చాపి నా నోరు ముట్టగా ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. ఏమన్నాడు, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, ఇక నువ్వు భయపడక. యేసుక్రీస్తు కూడా శిష్యుల్ని పంపించేటప్పుడు, ప్రజల్లోకి పంపించేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, వారందరిని చూసి మీరు భయపడకండి, అక్కడ ఏం మాట్లాడాలని మీరు టెన్షన్ అవ్వకండి, ఆ సమయానికి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడిస్తాడు, నేను మీకు తోడుగా ఉంటాను, భయపడకండి అని అన్నాడు మాట. అంతమంది, చాలా మందికి స్టేజ్ చూసినా జనాలు చూసినా భయపడతారు. ఒకవేళ నువ్వు నిజంగా భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో ఉన్నావు అనుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అనుదినం బైబిల్ చదివే అలవాటు ఉండాలి, ప్రార్థన చేసే అలవాటు ఉన్నదనుకో, నువ్వు ఎవరికైనా ఒకవేళ వాక్యం చెప్పాలని అనుకుంటే, స్టేజే అవసరం లేదు, నీ పక్కన ఉన్న వాళ్ళకే చెప్పాలనుకున్నా, నీకు మొహమాట ఉన్నా ఇబ్బంది ఉన్నా, నువ్వు స్టార్ట్ చేస్తే నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రయత్నం చూడండి. ఒకేసారి స్టేజ్లో ఎక్కేది దాని కాకుండా, నా ఇంట్లో ఉన్న వరకో, లేదా పిల్లలకో, లేదా పక్కింటి వాళ్ళకో ఏదో కొంచెం సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తే, మీకు కొంచెం వాక్య జ్ఞానం ఉంటే, రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసే అలవాటు ఉంటే, ప్రయత్నిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఏం చేశాడంటే, ఆయన నోరు ముట్టి ఆయనతో ఏమన్నాడంటే, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అని అన్నమాట. అంటే ఇంక నువ్వు టెన్షన్ అవ్వని అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి అనే భయం నీకు లేదు. నా మాటలు నీ నోటని వస్తాయి. ఎవరైనా నిన్ను ప్రశ్నించారనుకో, ఏం జవాబు చెప్పాలో కూడా నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు, ఆ జవాబు కూడా నేనే దయచేస్తాను అన్నమాట. అంటే దేవుని మాట కనుక మన నోట్లో ఉంటే మనం తప్పు చేయలేం. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సంఖ్యాకాండంలోని మనం చూసుకున్నట్లయితే 23వ అధ్యాయంలోని బాలాకు బిలాము అనేటువంటి స్టోరీ గుర్తుందా? బాలాకు బిలాము అనే స్టోరీ అంటే, ఇశ్రాయేలీలు కనాన్ని జయించే క్రమంలోని వాళ్ళ గురించి తెలిసినటువంటి విషయంలోని ఆయన ఏం చేస్తాడంటే, బిలాంతో మాట్లాడతాడు అనమాట. బాలాక్ అనే వ్యక్తి ఎవరైనా ప్రవక్తలు ఉంటే వాళ్ళని తీసుకువచ్చి, దేవుని ప్రవక్తలు ఉంటే ఇశ్రాయేలుని శపించాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఎవరున్నారు అని వెళ్ళినప్పుడు బిలాం అనేటువంటి వ్యక్తి దొరికినప్పుడు ఆయన దగ్గరికి ఏజెన్సీని పంపించి, ఇగో పలానా ఇశ్రాయేలీలు వస్తున్నారు, నువ్వు వాళ్ళని శపించు దేవుని పక్షాన, వాళ్ళకి శాపం తగులుతుంది అని చెప్పినప్పుడు ఈ బిలాం వెళ్ళి దేవునితో మాట్లాడతాడు అనమాట. మాట్లాడి, ఇగో
ఇలాగా ఈ బాలాక్ అనేటువంటి రాజు నాకు వచ్చాడు, నాకు సన్మానం చేస్తాడు, చాలా డబ్బు అన్ని ఇస్తాను అన్నాడు. నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళని చెప్పించాలా? వాళ్ళకి చెప్తారన్నమాట, నేను చెప్పడానికి ఏం లేదు, దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి, నాకు నేనుగా చెప్పించేస్తే పని చెయ్యు, దేవుడు చెప్పిస్తే అది పని చేస్తుంది అని చెప్పినప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు 23 అధ్యాయం 5వ వచనం మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 22లో కూడా ఉంటది. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. బాలాకేమో వచ్చి అడుగుతున్నాడు, ఇశ్రాయేల్ వెళ్ళి నువ్వు క్షేపించు అని అన్నాడు అనమాట. దానికి బిలాము సమాధానం ఇస్తున్నాడు అనమాట, నేనేం చేయగలను, నాకు ఏ శక్తికి కలదు, దేవుడు నా నోట ఏం పలికిస్తే ఆ మాటే నేను పలకాలి, అంతకు మించి నాకేం శక్తి లేదు అని అంటారన్నమాట. 23 అధ్యాయంలో కూడా 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుము. అంటే సుమారు 3 సార్లు ట్రై చేశాడు ఇశ్రాయేల్ చెప్పించడానికి. వెళ్ళిన ప్రతిసారి కూడా ఆశీర్వాదాలు వస్తాయి తప్ప శాపాలు ఏమో నోటంట రావు మాట. అంటే దేవుని మాట మన నోట్లో ఉన్నదనుకోండి, ఒక వ్యక్తిని మనం దూషించాలన్నా మనం దూషించలేం, ఒక యథార్థపరుడిని మనం ఏమీ చేయలేం మాట. అలాగా ఇర్మియాతోటి ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అని అంటున్నాడు మాట. ఉంచి ఉన్నానని చెప్పి 10వ వచనంలో ఏంటి చెయ్యాలి, ఆయనకున్న రెస్పాన్సిబిలిటీలు చూడండి. దేవుని మాట ఆయన నోట్లో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పనులు ఏంటన్నది 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమేం చెయ్యాలన్నది, ఇగో పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యము మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎన్ని విషయాలు చెప్పాడు ఇందులో, ఎన్ని విషయాలు చెప్తున్నాడు. పెళ్ళగించుటకు అంటే వేర్లతో లాగుతారు చూసారా, దాన్ని పెళ్ళగించడం అంటారు. మాకు ఏదైనా చిన్న చిన్న చెట్లని భూమిలో పాతిపోయిన దాన్ని గట్టిగా లాగుతారు కదా, దాన్ని పెళ్ళగించడం అంటారన్నమాట. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, మళ్ళా నాటుటకును ఈ జన్ముల మీదను రాజ్యముల మీదను నేను నియమించాను. సుమారు 8 విషయాలు ఈయన చెయ్యాలి ప్రవక్తగా. ఇశ్రాయేల్ దేశంలో అంటే యూదా దేశంలో ఈయన సుమారు 40 సంవత్సరాలు లేదా 41 సంవత్సరాలు ఈయన పని ఏంటంటే ఈ 8 విషయాల మీద ఈయన మాట్లాడాలి, ఈ 8 విషయాల మీద ఈయన పని చేయాలన్నమాట. అది ఆయన గురించినటువంటి ఇంట్రడక్షన్ అన్నమాట. ఇర్మియా గ్రంథంకి ఆయన గురించి ఉన్నటువంటి ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే కొన్ని మీకు ఫస్ట్ పేజీలోనే కొన్ని ఇంట్రడక్షన్స్ ఇచ్చాను, కీ పాయింట్స్ అని. పెన్నులు తెచ్చుకున్నారా? పెన్స్ తెచ్చుకుంటే నేను వెర్స్ చెప్తాను, అది రాయండి. అంటే అది కూడా నేను వేసి ఇచ్చేస్తే ఇంకా మీరు ఇంకా ఏం చేయరు, అందుకని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అది వేయలే. సో 12వ పాయింట్ ఏంటంటే 1వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. అంటే మిగతావి కూడా చదువుకోవాలి, నేను జస్ట్ ఒక అవుట్లైన్ ఇస్తాను, ఆయన గురించినటువంటి అవుట్లైన్. ఇప్పటి వరకు 11 పాయింట్స్ చెప్పడం జరిగింది. 12వ పాయింట్ ఏంటంటే పశువురి చేతిలో ఇర్మియా బంధించబడడం అనేది ఉంటది అన్నమాట. అది 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉంటది. కీ ఈవెంట్స్ అన్ని రాశాను కదా ఫస్ట్ పేజీలోనే, అందులో లాస్ట్ పాయింట్ కీ ఈవెంట్స్ లో ఫస్ట్ పేజీలో లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ అది ఎక్కడంటే 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు అన్నమాట. అంటే కొన్ని ముఖ్యమైన సంఘటనలు మనం చూస్తున్నాం ఈ గ్రంథంలోని. తర్వాత చూసుకున్నట్లయితే సెకండ్ పేజ్ చూసుకున్నట్లయితే ఆ పేజ్ తిప్పితే బ్యాక్ సైడ్ ప్రింట్ ఉంటుంది, పేజ్ వెనకాతలో ఒక ప్రింట్ ఉంటుంది, ఆ పేజ్ వెనకే బ్యాక్ సైడే ప్రింట్. చూడండి, ఈ రోడ్ డౌన్
ప్రాఫిసీస్ అని ఉంటుంది చూసారా, అదే పేజీని వెనక్కి తిప్పండి, వెనక్కి సైడ్ ప్రింట్ తీసి ఉంటుంది. అందులో మీరు చూసుకున్నట్లయితే ప్రవచించినవన్నీ వ్రాసిన వాటిని యెహోయాకీను తగలబెడతాడు అనమాట. అంటే ఇర్మియా ద్వారా దేవుడు పలికిన మాటలన్నిటిని కూడా ఆయన రాస్తాడు. రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యెహోయాకీను ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా తగలబెట్టేశాడు అనమాట. అది 36 అధ్యాయము 1 నుంచి 26. 36 అధ్యాయము 1 నుంచి 26 అంటే కొన్ని కీ పాయింట్స్ అన్నమాట ఈ బుక్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు. తర్వాత మరలా ఏం చేస్తాడంటే 14 పాయింట్ ఆ కింద దాంట్లోనే మనం చూసుకున్నట్లయితే ప్రవచనాలు మరలా రాస్తాడనమాట. బుల్లెట్స్ లో ఇచ్చాను కదా, అందులో మీరు చూసుకున్నట్లయితే ప్రవచనాలని మరలా రాస్తాడు, ఆయన ప్రవచనాలను మరలా రాస్తాడు. దాన్ని 36 అధ్యాయము 27 నుంచి 35 వరకు మరలా చూడొచ్చు. తర్వాత పాయింట్ మీరు చూసుకున్నట్లయితే కల్దీలతో చేరబోచున్నాడని అపవాది పొందాడు. అంటే ఈయన చెప్పే మాటలకి ఎవరు అంగీకరించరు, ఈయన్ని ప్రవక్తగా ఎవరు అంగీకరించరు. రాళ్ళతో కొట్టిన సందర్భాలు ఉంటాయి, అవమానించిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేశారంటే ఈయన మీద నిందలు వేశాడనమాట. ఈయన ఏం చేశాడంటే మన మీద శాపాలు తీసుకురావడానికి, మనల్ని తప్పుదారి తీసుకెళ్ళడం కోసం అని పక్క దేశంలో ఉన్నటువంటి కల్దీలతో కలిసిపోయాడు. వాళ్ళు ఏం చెప్తే అవి ఈయన చెప్తుండు, అందువల్ల ఇర్మియా మాట మీరు వినొద్దు, ఆయన ప్రవక్తగా మీరు కన్సిడర్ చేయకండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలాంటి అపనిందలు కూడా ఆయన పొందాడు అనమాట. సో అందులో కలిసిపోయాడు అనేటువంటి అపనిందను కూడా పొందాడు. తర్వాత మీరు చూసుకున్నట్లయితే సిద్కియా చేత విడుదల పొందుతాడు. 37 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అరెస్ట్ చేస్తారు. 37 అధ్యాయంలో 17 నుంచి 21 వచనాల్లో ఆయన విడుదల పొందుతాడు. ఆ నెక్స్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే 38 అధ్యాయంలో మరలా ఆయన మీద ఒక నింద, నష్టపరచువానిగా అపవాదు పొందుతాడు. అంటే ఈయన ఉంటే మనకి నష్టమే, మనకి ఏ మంచి ఉండదు, మనల్ని ఎప్పుడు ఈ పొగడ్డు, మనం చేసే తప్పులన్నిటిని ఎత్తి చూపిస్తా ఉంటాడని చెప్పి ఇర్మియా మీద వాళ్ళు ఒక నేరం మోపేటువంటి పరిస్థితి అన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కీషుడైన ఎబెల్మెకుడు ద్వారా రక్షింపబడతాడు. 38 అధ్యాయంలోనే 7 నుంచి 28 వచనాల్లో మరలా ఆయన ఎలా రక్షింపబడ్డాడో చూడొచ్చు. తర్వాత అదే పేజీలోని లాస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు ద్వారా విడుదల పొందుతాడు. 39 అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో ఆయన ఏం పొందుతాడంటే విడుదల పొందుతాడు అన్నమాట. తర్వాత ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే నెబుకద్నెజరు వలన స్వాచ్ 41 అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి స్వాచ్ వస్తుంది. తర్వాత ఐగుప్తు విషయంలో మరలా ఐగుప్తుకి పంపించేయడం ఉంటది ఇర్మియాని. తర్వాత తహాపన్ అనేటువంటి దగ్గర చివరగా ఆయన ప్రవచనం ఉంటది, అది 43 అధ్యాయంలో ఉంటది అన్నమాట. అంటే ఇందులో కొన్ని కీ పాయింట్స్ ని మనం చూస్తున్నాం, వీటిని మనం చదువుకోవడం లేదు, కానీ అధ్యాయాల వారీగా చదువుకునేటప్పుడు నేను దాని గురించి చెప్తాను. మీకు అవుట్లైన్ ఇచ్చాను కాబట్టి, మీ అందరికి ప్రింట్అవుట్ ఇచ్చాను కాబట్టి మీరు ఒకసారి దాన్ని చదవండి. చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను వచనాలు ఏమి వేయలేదు, తర్వాత నేను గ్రూప్ లోని ఈ వచనాలు ఉన్నది మీకు పెడతా. నేను జస్ట్ మామూలు చెప్పంటే మీరు ఆ పక్కన రాసుకుంటారని నేను ఆ గ్యాప్స్ ఉంచనమాట వచనాల కోసం అని. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకసారి 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం చదువుకుందాం. 11వ వచనం నుంచి మనం చదువుదాం. 1 నుంచి 3 వచనాల్లో ఇర్మియా గురించినటువంటి ఇంట్రడక్షన్ ఉన్నది. తర్వాత 4 నుంచి 10 వచనాల్లో యెహోవాకు ఆయన ప్రత్యక్షం అవడం ఉంటది. తర్వాత 11 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 19 వరకు మనం చూసుకున్నట్లయితే యెహోవా వాక్ ద్వారా ఇర్మియా ఏమేం చెయ్యాలి అనేది ఒక 2 దర్శనాల్ని ఇందులో చూపిస్తాడనమాట. అందులో మనం గమనించినట్లయితే 11వ వచనం 1వ అధ్యాయం, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం కనబడుచున్నదని సెలవిచ్చెను. పదకొండవ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని
నేననగా ఇర్మియాకి దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు యెహోవాకు ఆయన ప్రత్యక్షమే ఇర్మియాతోటి అంటున్నమాట. నీకేం కనిపిస్తుంది అని అంటే ఆయన ఒక చువ్వ చూశాడు. బాదం చెట్టు యొక్క కొమ్మని చూశాడు మాట. కనబడుతుంది అని అన్నప్పుడు వెంటనే యెహోవా 12వ వచనం, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానను. దర్శనంలో ఏముంది? కల్లో ఒక కొమ్మ కనబడింది. అది ఏంటని అడిగాడు. ఇదేంటి నీకు గుర్తుపట్టావా అని అడిగాడు మాట. ఈయన గుర్తుపట్టాడు. ఏంటి? అది బాదం చెట్టు యొక్క కొమ్మ అని గుర్తుపెట్టాడు మాట. గుర్తుపెట్టినప్పుడు దేవుడు అయినటువంటి యెహోవా ఇర్మియాతో ఏమంటున్నాడంటే, నువ్వు బాగానే చెప్పావు, అది ఏ వేప చెట్టు లేదా ఇంకేదో అని అనకుండా బాగానే బాదం చెట్టు అని కనిపెట్టావు కాబట్టి ఇంక నీ ద్వారా నేను ఏమేమి ప్రవచించాలో అక్కడ ఉన్నటువంటి యూదులకు ఏమేమి చెప్పాలో ఈ చెప్పడానికి నేను ఆతృత పడుతున్నాను అని అన్నమాట. అంటే హిస్టరీలో మీరు చూసుకున్నట్లయితే బాదం చెట్టు అనే దానికి కొంచెం ప్రత్యేకత ఉంటది. ఇప్పుడు అహరోనుకి మీరు చూసుకున్నట్లయితే అహరోను మోషే కాలంలోనే ఈ నాయకత్వం విషయంలో కొన్ని గొడవలు వస్తాయి, ప్రధాన యాజకత్వం చేసే విషయంలో. అప్పుడు మోషే దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ కర్రలు తీసుకురమ్మంటారు. తీసుకొచ్చి ఇగో ఈ రాత్రి చూద్దాం, ఏ కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నట్టు, ఏది చిగురించదో వాళ్ళ పక్షాన దేవుడు లేనట్టు అన్నప్పుడు ఆ తర్వాత రోజు చూసినప్పుడు అహరోన్ కర్ర చిగురిస్తుంది అన్నమాట. ఆ చిగురించినప్పుడు అక్కడ కనబడుతుంది. కనిపించే మనం చూసుకున్నట్లయితే మీరు సంఖ్యాకాండం 17 అధ్యాయంలో ఉంటది. ఇది 1 నుంచి 13 వచనాల్లో చూసుకున్నట్లయితే చిగురించి దానికి ఈ బాదం పళ్ళు కనబడతాయి అన్నమాట. బాదం కాయలు కనిపిస్తాయి. దాన్నే అతి పరిశుద్ధ స్థరమైనట్టు కరుణాపీఠంలో కూడా ఆ కర్ర అనేది ఉంటది. మన్నా ఉంటది, ఇది కూడా ఉంటది అన్నమాట. అలాగా సో ఈయనకి ఆ బాధ ఉంది, బాగానే రికగ్నైజ్ చేశాడు కాబట్టి ఆయన అంటున్నాడు మాట, ఇగో నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతరపడుచున్నాను అని చెప్పి 13వ వచనంలో అంటున్నమాట. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే, నీకేమి కనపడుచున్నదని సెలవేయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదని, దాని ముఖము ఉత్తర దిక్కున తిరిగి ఉన్నదంటిని. రెండోసారి దేవుని ఒక ప్రత్యక్షమైంది. ఫస్ట్ కనిపించినప్పుడు టెస్ట్ చేశాడు, ఈయన కళలు కానీ వాటన్నిటిని బాగా అర్థం చేసుకుంటున్నాడా లేదా అని. సో కొమ్మ చూపిస్తే అది ఏం కొమ్మో అది ఏంటో బాగానే రికగ్నైజ్ చేశాడు. ఇప్పుడు దర్శనం చూపిస్తున్నాడు అన్నమాట. అంటే ముందే దర్శనం చూపించేస్తే ఆయన అర్థం చేసుకుంటాడు లేదని ముందు టెస్ట్ పెట్టాడు అనమాట. టెస్ట్ లో పాస్ అయ్యాడు. ఇప్పుడు రెండోసారి మాట్లాడుతున్నాడు. ఈసారి దర్శనంలో ఏం కనబడిందంట? మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. మసలుచున్న బాణ అంటే మరుగుతున్న బాణ, కింద మంట పెడితే మరుగుతుంటారు కదా, అలాంటి బాణం నాకు కనబడుతుంది. దాని యొక్క ముఖము అంటే ఆ బాణ యొక్క పైన ఏదైతే ఉంటుందో అది ఉత్తర దిక్కున తిరిగి ఉన్నట్టున్నది. అంటే అది ఎటువైపు ఫేస్ చేస్తుందంటే ఉత్తరం సైడ్ ఫేస్ చేస్తున్నట్టుగా ఉన్నది అని చెప్తారు అనమాట. చెప్పినప్పుడు అప్పుడు యెహోవాకు ఈలాగు సెలవిచ్చును, ఉత్తర దిక్కు నుండి అంటే దాని యొక్క మీనింగ్ చెప్తున్నాడు. కల్లో ఒక ఇమేజ్ చూపించాడు. ఏంటి? ఫస్ట్ ఒక కొమ్మ చూపించాడు, ఈయన ఐడెంటిఫై చేశాడు. రెండోసారి ఏం చూపించాడు? మసలాడుచున్న బాణ అంటే మరుగుతున్న బాణ చూపించాడు. అది ఉత్తర దిక్కు ఉన్నదని ఈయన కనిపెట్టాడు అనమాట. ఇప్పుడు దాని మీనింగ్ చెప్తున్నాడు విను. ఆ దర్శనం యొక్క మీనింగ్ ఏంటని చెప్తాను అనమాట. అందుకే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. అంటే ఏదైతే మరుగుతుందో బాణ ఉత్తర సైడు అది చూస్తుంది కదా, అటువైపు నుంచి కీడు ఈ దేశం మీదకి వస్తుంది. ఆ మరుగుతున్న వేడిలాగా దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత దీని మీదకి వస్తుంది అని చెప్తూ అంటున్నారన్నమాట. అందుకే యెహోవా ఇలాగ సెలవిచ్చును, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసుల మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశములను పిలిచెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మంలోను యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటినీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. ఏం చేస్తారంట? వాళ్ళు వచ్చి ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజులందరూ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే యెరూషలేము గుమ్మములోను యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారముల చుట్టూను ప్రాకారం చుట్టూను యూదా పట్టణములన్నిటి ఎదురును వారి యొక్క సింహాసనాల్ని
స్థాపిస్తారు. అంటే యోధా దేశం మ్యాప్ మీకు బైబిల్లో చివర ఉంటది. యోధా దేశాన్ని మీరు చూసుకున్నట్లయితే యోధా బెన్యామీను గోత్రాలు ఉన్నది ఏవైతే ఉన్నాయో ప్రతి పట్టణంలోనూ వాళ్ళు రాజ్యం ఏలేటట్టుగా, అంటే ఇంకా మీకు అధికారం ఉండదు, వాళ్ళు మేము మీద అధికారం చేసేటట్టుగా నేను చేస్తాను, ఎందుకంటే మీరు నాకు కీడు చేశారు కాబట్టి, పాపం చేశారు కాబట్టి. ఇగో ఆ 16 వచనం. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతుల తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించి ఉన్న తమ చెడుతనం అంతటి బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించును. రీజన్ ఏంటంట, వీళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? యెహోవాను ఆరాధించడం మానేసి వీళ్ళు ఏం చేశారంట, అన్ని దేవతలకు ధూపాలు వేస్తున్నారంట. అంటే ఇంట్లో దేవుని పటాలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని వాటికి పొద్దున్నే ధూపాలు వేస్తున్నారంట. ధూపం వేశారు, తమ చేతులు అంతేకాకుండా తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను, అంటే వాళ్ళ చేతులతో తయారు చేసిన బొమ్మలకు వీళ్ళు నమస్కారం చేస్తున్నారు. ఎవడో ఎక్కడో విగ్రహం తయారు చేసి ఇవ్వడం లేదు, వీళ్ళకి వీళ్ళే తయారు చేసుకుంటున్నారు అన్నమాట. మట్టి విగ్రహాలు తయారు చేసుకొని ఇదే దేవుడు అని చెప్పి నమస్కరిస్తున్నారు. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి పదాజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీల అందే గాని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దాన్ని మొక్కకూడదు అన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆ ఇచ్చిన 2 నియమాల్ని, మొదట ఆజ్ఞల్ని వాళ్ళు తృణీకరించి వాళ్ళు తమ చేతులతోటి చేసుకుంటున్నారట. తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చినటువంటి నా తీర్పులు ప్రకటించును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఏమన్నాడు? నువ్వు భయపడద్దు, నడుము కట్టుకో, అంటే రెడీగా సిద్ధపడుండు. టవల్ తీసుకుని నడుముని కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళడానికి, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉండు అన్నమాట. రెడీగా ఉండు, నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వారికి ప్రకటన చేయము. భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించును, లేదంటే వారి ఎదుట నీకు భయం పుడుతుంది అని చెప్తున్నమాట. యూదారాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. అంటే నా మాటను తీసుకొని వెళ్తున్నావు, నా మాటను తీసుకొని నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నీ పక్షాన నేనున్నాను, నువ్వు భయపడకు. రాజుల దగ్గరికి వెళ్ళినా, యాజకుల దగ్గరికి వెళ్ళినా, దేశ నివాసుల దగ్గరికి వెళ్ళినా, పెద్ద పెద్ద పట్టణాల దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు ఎలా ఉండాలంట? అవి చూసి భయపడిపోకుండా, ఇగో ప్రాకారపు పట్టణపు ఇనుప స్తంభం లాగా ఉండాలి, ఇత్తడి గోడల్లాగా ఉండాలి. అలాగా నేను నిన్ను నియమించాను అని అంట. నియమించానని చెప్పి చివరి వచనం, వారు నీతో యుద్ధం చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవాకు. నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు చేసే పనులకి వాళ్ళందరూ నేను తిట్టచ్చు, కొట్టచ్చు, వెలివేయచ్చు, తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు, కానీ వాళ్ళు నిన్నేం చేయరు. నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని అన్నమాట. అంటే ఈ 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మనం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 3 పేరాలు చూసాం. మొదటి 3 వచనాల్లోని ఇర్మియాను గురించినటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ 3 వచనాల్లోనూ దేవుడు ఆయన ద్వారా ఏమేం చేయాలనే దాన్ని చెప్తూ ఉన్నాడు. మొదటి 3 వచనాల్లోని యెహోవాకు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఎన్నుకున్నా చెప్పాడు. తల్లి గర్భంలోనే నేను నిన్ను ఎన్నుకున్నా, నిన్ను గర్భంలోనే నిన్ను ప్రతిష్ఠించా, సో నువ్వు భయపడకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అని చెప్పాను అనమాట. అంటే ఇర్మియా విషయంలో కానీ, లేదా మోషే విషయంలో కానీ, లేదా యెషయా ప్రవక్త కానీ, వీళ్ళందరి విషయాల్లో దేవుడు వారిని ముందుగానే నియమించుకున్నాడు, వాళ్ళు ప్రతిష్ఠించాడు. ఈరోజు మనల్ని కూడా ప్రతిష్ఠించాడు. ఎలాగా? క్రీస్తు రక్తం ద్వారా, వాక్యం ద్వారా మనల్ని కూడా దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు తన బిడ్డలుగా ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలంటే, దేవుని వాక్యం చెప్పే విషయంలో మనం భయపడకూడదు, వెనకేం చేయకూడదు. ఇర్మియాకి ఎలాగైతే తోడుగా ఉంటానన్నాడో
ఈ రోజు వాక్యం చెప్పడానికి, నలుగురు సువార్త ప్రకటించడానికి సిద్ధపడితే నీకు కూడా అలాగే తోడుగా ఉంటానని అన్నాడు. ఆయన వెళ్ళేది మామూలు వ్యక్తుల దగ్గర కాదు, యూదులే గాని క్రూరమైనటువంటి మృగాల్లా తయారైపోయారు అన్నమాట. యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, ఇగో క్రూరమైన తోడేళ్ళ యొద్దకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అలాగే ఇశ్రాయేల్ దగ్గరికి, యూదుల దగ్గరికి ఇర్మియాను పంపిస్తున్నాడు అన్నమాట. రాజని, అధికారి అని చెప్పి నువ్వు వయసులో చిన్నాడు అని నువ్వు భయపడక, నడుము కట్టుకొని ధైర్యంగా మాట్లాడు. నా మాట నీ నోటి నుంచి వస్తుంది, నువ్వేం టెన్షన్ పడక. నా మాట వస్తుంది, అది చాలా ధైర్యంగా పలకడానికి నువ్వు సిద్ధపడు. నువ్వు ఫిజికల్ గా రెడీగా ఉండు. ఇనప స్తంభం లాగా, ఇత్తడి గోడల్లాగా స్ట్రాంగ్ గా ఉంటే నేను వాళ్ళకి చేయబోయే విషయాలు నేను చెప్తాను. వాళ్ళు నన్ను విడిచిపెట్టి అన్ని దేవతల తట్టు తిరిగిపోయారు, విగ్రహారాధన చేస్తున్నారు. అందువల్ల వారికి కలగబోయేటువంటి శిక్షని చెప్తున్నాడు అనమాట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది. మీరు చివరి 52 అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇర్మియా సుమారు 41 సంవత్సరాలు ప్రకటించాడు, ఎవ్వరు మాటలు. చివరి 52 అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేముని ముట్టడి వేసి తగలబెట్టేసి మొత్తం అందరినీ నాశనం చేసేసి చాలా మంది బందీలుగా తీసుకెళ్లిపోతాడు. అంటే చరిత్రలోని ఇశ్రాయేలీయులు అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయినటువంటి ఒక 130 సంవత్సరాల తర్వాత యూదులు చెరకు వెళ్ళిపోయారు అన్నమాట. ఈ 130 సంవత్సరాల్లో సుమారు 40 సంవత్సరాలు ఇర్మియా ప్రకటిస్తాడు, దేవుని తోటి తిరగండి, విగ్రహారాధన విడిచిపెట్టండి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించండి, అన్యులు వివాహం చేసుకోవద్దు, యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి అని సుమారు 5 రాజుల కాలంలోని 5 రాజులు మనం చూసుకున్నాం. ఈ రాజుల కాలంలోనే ఆయన మొరపెట్టుకుంటాడు. మొరపెట్టుకున్న ప్రతిసారి కూడా ఆయనకి ఎదురైంది ఏంటంటే అవమానము, నిందలు, కొట్లాట, చంపేసే పరిస్థితి వరకు వాళ్ళు తీసుకెళ్ళారన్నమాట. దేవుడు ఆయన రక్షిస్తూనే చేశాడు. కానీ చివరికి ఎవరు కూడా మారు మనసు పొందరు. అంటే ఎవరికైనా మనం చరిత్రలో చూసుకున్నప్పుడు ఎవరికైనా ఒక వాక్యం చెప్పడానికి పంపించినప్పుడు అక్కడ మార్పు లేదనుకోండి, మనం చాలా నిరాశపడతాం. కానీ ఇర్మియాకి వేరే చోటుకి వెళ్ళిపోమని చెప్పలా. వాళ్ళు మారేంత వరకు నువ్వు చెప్తూనే ఉండు అన్నాడు. ఎలాంటి మార్పు ఇశ్రాయేల్లోనే అక్కడ ఉన్నటువంటి యూదుల్లో కలగలే. అంటే ఇంకో వ్యక్తి అయితే మాత్రం నాకు విసుగు వచ్చేస్తుంది, నన్ను వదిలే, ఎంత చెప్పినా వాళ్ళు వినరు అని అంటారు. కానీ ఇర్మియా 40 సంవత్సరాలు ప్రయత్నించాడు కానీ ఒక్కరు మారు మనసు పొందరు. కానీ దేవుడు మాత్రం ఆయన బాగా హెచ్చిస్తాడు. అంటే మనం చనిపోయిన తర్వాత అందరూ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్తలు మనం కలుసుకుంటాం. యెషయా గాని, ఇర్మియా గాని చాలా మంది ఉన్నారు. వాళ్ళు కలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ యొక్క స్థానం ఏంటి, దేవుడు వాళ్ళని ఎలా హెచ్చించాడని మనకు అర్థమవుతుంది. మాట ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చాలా నిరాశ ఉంటది, చాలా నిస్పృహ ఉంటది. కొన్ని సందర్భాలు చూసినప్పుడు అయితే ఈ ఇశ్రాయేల్ మీద కోపం వస్తుంది అన్నమాట. ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు దేవుడి మీద అని. కానీ అలాగా ఆలోచించేటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు అని తెలుస్తుంది. ఇర్మియా గ్రంథం చదివితే యాజ్ టీజ్ గా ఇప్పుడు మనకున్న పరిస్థితులు అర్థమవుతాయి. ఈ రోజు క్రీస్తు సంఘంలో అందరూ ఎలా ఉన్నారో ఆనాటి ఇర్మియా కాలంలో యూదులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి చివరగా వచ్చింది ఏంటంటే నెబుకద్నెజరు ద్వారా వారు చెరకు వెళ్ళిపోయారు. మనకు వచ్చేది ఏంటంటే క్రీస్తు రెండో రాకడ ద్వారా మన పరిస్థితి కూడా నరకానికి వెళ్ళిపోతాం. వాళ్ళు చెరకెళ్ళిన వాళ్ళు బయటికైనా వచ్చారు యూదులు, మనం నరకానికి వెళ్తే ఇంక బయటకు రావడానికి లేదు. సో ఇర్మియా గ్రంథం ద్వారా మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు ఉన్నాయి. సో ఈ రోజు మొదటి అధ్యాయం మాత్రమే చదువుకున్నాం. మిగతా విషయాల్ని మనం తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ మొదటి అధ్యాయం మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొదటి అధ్యాయం మీద కానీ మీకు ఇచ్చిన దీని మీద కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదనుకుంటే మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. బుధవారం దినాన ఈ విధంగా కూడుకొని వాక్యం నేర్చుకోగలిగేటట్లుగా మీ కృప దయచేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఇర్మియా గ్రంథం ద్వారా ఆనాటి యూదులకి మీరు ఇచ్చినటువంటి హెచ్చరికల విషయంలో ఇర్మియాను మీరు ఏ విధంగా సిద్ధపరిచి ఉన్నారో ఆ విషయాలు మేము గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. ఆ ఇర్మియా ద్వారా 40 సంవత్సరాలు ప్రకటించినటువంటి ఆ సువార్తను వారు అంగీకరించలేక మీ ప్రజలుగా ఉంటూనే మీకు ద్రోహం చేసినటువంటి అనేక సంగతులు మేము నేర్చుకోబోతున్నాం తండ్రి. ఈ గ్రంథం ద్వారా మేము బుద్ధిని, జ్ఞానాన్ని పొందగలిగేటట్లుగాను ఈరోజు క్రైస్తవులు అని నామకార్థంగా మేము జీవించే వారుగా కాకుండా
అనుదినము మిమ్మల్ని ప్రార్థించగలిగేటట్లుగాను, మీ యొక్క వాక్యాన్ని చదవగలిగేటట్లుగాను, ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకోగలిగేటట్లుగాను, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలిగేటట్లుగాను, మీ ప్రియకుమారుడైనటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోగలిగేటట్లుగాను, యథార్థంగాను నీతిగాను న్యాయంగా బ్రతకగలిగేటట్లుగా మా జీవితాలు మేము మార్చుకోగలిగేటట్లుగా మాకు బుద్ధిని జ్ఞానాన్ని ఆత్మని వేడుకుంటాం తండ్రి. ఈ గ్రంథం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఆనాటి పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ఆ పరిస్థితుల్ని మేము ఒకసారి అన్వయించుకుంటూ మేము దాని ద్వారా బుద్ధిని జ్ఞానాన్ని పొందగలిగేటట్లుగాను మా ఆత్మీయ స్థితిని మార్చుకోగలిగేటట్లుగాను మీ సేవ విషయంలో మీ సేవకులు పడేటటువంటి వేదనని ఆ యొక్క శ్రమల్ని మేము గుర్తించగలిగేటట్లుగాను మీ కృప మా అందరిపై దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందాలు. ఆన్లైన్ లో ఉన్న వారందరికీ వందాలండి. వందాలు. వందాలు. విజేష్ గారు అందరికీ వందనాలు. వందాలు సార్. జై వందాలు ఝాన్సీ గారు. వందాలు ప్రవీణ్. వందాలండి. వందాలు. వందాలండి ఝాన్సీ గారు. వందాలు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఆదివారం కనే కనిపిస్తుంది. సండే కలుసుకోండి సిస్టర్ ఝాన్సీ గారు. కలుసుకుంటాం. ఊరికి వచ్చాం. అవునా? ఓకే ఓకే. వచ్చాం. సరే సరే అన్నారండి.